హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో 5th వీక్ నామినేషన్స్ అసలు నిన్న జరిగిన ప్రోమో చూసారు కదా. నిన్న ఎపిసోడ్ అయిపోయినాక ప్రోమో చూపించారు కదా. సో క్లియర్ కట్ గా ఆల్మోస్ట్ ఇది అందరూ గెస్ చేస్తారా అంటే ఖచ్చితంగా దాన్ని ఒక లాజికల్ గా పెట్టాడు. అండ్ బిగ్ బాస్ సీజన్ లో ఇదేం కొత్త కాదు, అంటే కొత్తగా డిఫరెంట్ గా పెట్టాడు తప్పితే. సో ప్రీవియస్ గా చాలా సీజన్స్ లో ఈ టాస్క్ అనేది జరిగింది అనమాట. రిక్షాలో కూడా పెట్టాడు. అండ్ రిక్షాలో కూడా అందరు ఎక్కేసి ఎవరైతే దాంట్లో ఎక్కువసేపు స్టే చేయగలుగుతారో వాళ్ళు విన్నర్స్ అవుతారు, మిగతా వాళ్ళు నామినేట్ అవుతారు అని చెప్పేసి ఈ టాస్క్ చాలా సార్లు కూడా చెప్పాడు. అండ్ ఆటోలో ప్రీవియస్ గా 8th సీజన్ లో ఇద్దరు ఆటోలో ఎక్కేసి నెట్టుకుంటూ ఇద్దరిద్దరే ఒకరిని కిందికి నెట్టేస్తే వాళ్ళు నామినేట్ అయిపోతారు. సో ఇలా జరుగుతూనే ఉండే. ఇంకోటి కార్ లో ఉండే. ఇంకోసారి కూడా ఇది మన ఏమంటారు స్టేజ్ టైప్ వేసేసి దాని నుంచి స్టేజ్ లో నుంచి నెట్టేస్తే ఆ కింద పడిపోయిన వాళ్ళు నామినేట్. ఇలా చాలా అంటే చాలా జరిగినాయి. సో ఈసారి నామినేషన్ లో ఏంటి అని అంటే, సో ఖచ్చితంగా అంతకంటే ముందు ఒక లైక్ వేసుకోండి అబ్బా, నిజంగా చెప్తున్నా. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చిన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది అయితే క్లియర్. ఇంకా లేట్ చేయకుండా నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్ లో అసలు ప్రోమోలో చూపించింది ఏంటి, అందరూ షాక్ అవుతారు కదా. స్టార్టింగ్ ఇక్కడితో నామినేషన్స్ అయిపోయినాయి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పగానే అని చెప్పేసి ఒక వింత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా. ఆ వింత్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సడన్ గా వెంటనే ఒక పెద్ద బెడ్, గార్డెన్ ఏరియాలో ఒక పెద్ద బెడ్ వేసేసి దాని మీద నిలబడండి, ఇది ఓన్లీ ఇమ్యూనిటీ టాస్క్. ఏదైతే నామినేషన్లు ఉన్నారో ఆ నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి ఇమ్యూనిటీ టాస్క్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు మీరు పోరాడాల్సింది ఇమ్యూనిటీ కోసం పోరాడాలి. ఆ ఇమ్యూనిటీ ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళు నామినేషన్ నుంచి తప్పించుకుంటారు అని చెప్పేసి ఇది టాస్క్ అనమాట. ఆ పెద్ద బెడ్ ఎక్కిస్తాడు. ఆ షాక్ కి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, ఈసారి అండ్ ఫ్లోరా ఆల్రెడీ డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఫ్లోరా కాకుండా, రాము కాకుండా మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఆ బిగ్ బాస్ చెప్పిన దానికే వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అవునా 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 అన్నట్టుగా సెక్ అనుకుంటా ఈ విధంగా నామినేట్ అవుతారు. ఇప్పుడు ఇంత మందిని నామినేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ బిగ్ బాస్ థీమ్ ఏం ఆలోచిస్తుంది అని అంటే, ఈసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనమాట. సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ ఉంటుంది కాబట్టి ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అది మిడ్ వీక్ అయినా చేయొచ్చు, లేదు అని అంటే వీకెండ్ లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఛాన్సెస్ ఉంది అనమాట. సో అందుకని ఖచ్చితంగా ఇంకా ఇలా అయితే కాదు, అండ్ మనకి ఇంకా కొంచెం స్టఫ్ ఎక్కువ కావాలి అని చెప్పేసి మొత్తానికి అందరినీ నామినేషన్లు వేస్తాడు. ఆ బెడ్ అయితే ఏది ఉంటుందో ఆ బెడ్ మీద ఉండి ఆ బెడ్ నుంచి కిందికి ఎంతసేపు అయితే మాక్సిమం టైంని అక్కడ ఉంటారో, సో అలాగా ఆ ఎక్కువ ఎంతసేపు ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళు సేవ్ అయిపోతారా, ఇమ్యూనిటీ వస్తుంది. కింద పడిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా నామినేట్ అవుతారు. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతిసారి ఉంటుందా లేదంటే ఒకేసారి అందరినీ నెట్టేసుకుంటూ వెళ్తారా అంటే, ఇక్కడ లాజికల్ గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అందరూ ఇప్పుడు ఫ్లోరా అండ్ రాము కాకుండా మిగతా వాళ్ళందరూ బెడ్ మీదకి ఎక్కుతారు. బెడ్ మీదకి ఎక్కినప్పుడు నెట్టేస్తూ ఉండాలన్నమాట. అంటే ఎవరినైతే కిందికి దొబ్బేస్తారో వాళ్ళు నామినేట్ అవుతారు. అలా అందరినీ నామినేట్ ఇప్పుడు ఒకేసారి బంచ్గా అందరూ ఓవర్ 4 నెట్టుకుంటూ వెళ్తే, సో ఫైనల్ గా ఒక్కరే ఉండాలి కదా. ఆ ఒక్కరు ఉంటే ఒక్కరే సేవ్ అవుతారా? సో అది కన్సిడర్ చేస్తారా? మరి ఇంకేదన్నా ఉంది అని అంటే, నాకు అర్థమైన వరకు చెప్తాను నేను. ఎవ్రీ రౌండ్ అనమాట, అంటే ప్రతిసారి ఒక బజర్ వస్తుంది. ఆ బజర్ ఎండ్ అయ్యేంత వరకు ఎవరు కింద పడిపోతారో వాళ్ళను డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రకారంగా ప్రోమోలో చూపించిన ప్రకారంగా అయితే దివ్యాని కిందికి నెట్టేశారు, దివ్యాని లాగుతూ ఉన్నారు అందరు. ఇక్కడ ఏంటంటే సపోర్టింగ్ అనమాట. సో ఎవరు ఎక్కువ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ టాస్క్ గురించి శ్రీజాని కిందికి నెట్టేశారు, సంజన గారిని కిందికి నెట్టేశారు, ఎందుకంటే అందరూ పట్టుకుని లాగేశారు. అండ్ రీతును కూడా మాక్సిమం అందరూ కలిసి నామినేట్ అంటే కిందికి నెట్టేశారు. అండ్ ఇక్కడ బర్నీ అండ్ పవన్ ఇద్దరు కలిసి కింద పడ్డారు. సో తనుజ కూడా కింద వేసేసారు. సో ఈ విధంగా చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రౌండ్ లో ఎలిమినేట్ చేశారా అనే థాట్ అయితే వచ్చింది నాకు. అంటే ఇప్పుడు ఒకరిని నెట్టేసినాక ఆ టాస్క్ అక్కడితో అయిపోయింది అంటే, ఈ ఫస్ట్ రౌండ్ లో వెళ్ళిన వాళ్ళు ఇట్లా. ఇంకా దీనికి సింక్ అయ్యేటట్టుగా ఇంకోటి ప్రోమోలో చెప్పారనమాట. ఏంటి ఆ ప్రోమోలు అంటే, సో నాకు శ్రీజ ఉంది అని చెప్పేసి సంజన అన్నప్పుడు, సో మిగతా వాళ్ళు నలుగురు, ఇప్పుడు కళ్యాణ్ చెప్తాడు అంటే నలుగురు నిన్ను ఎలిమినేట్ అవ్వాలి, నువ్వు నామినేట్ అవ్వాలి అని అంటే నువ్వు నామినేట్ అయిపోతావా అని అంటే, ఇక్కడ ఎవ్రీ రౌండ్ కి ఒకరిని తీసేస్తూ ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది.
అంటే నా అనాలిసిస్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఇదే అయిపోతుంది. సో అందరికి ఎవరు కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, పవన్, కామనర్స్ అందరూ ఒకలాగా ఆడినా కూడా మాక్సిమం ఒకరిలో ఒకరు పడట్లేదు. ఇక్కడ రీతు మాట్లాడినప్పుడు ఏం చెప్పింది రీతు, కళ్యాణ్ నేనేం చేశాను రా అన్నాడు. సో ఆయనకు ప్రీవియస్ గా ఉన్న పగ మొత్తం ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ తీర్చుకున్నట్టే కదా. సో సాటిస్ఫై అయిన ఫీలింగ్ ఉంటుంది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ అనేది, ఇప్పుడు సంజన గారి ఎగ్గు విషయంలో నామినేట్ చేయొద్దన్నా కూడా ఎగ్గు విషయం వచ్చేసరికి ఆటోమేటిక్ గా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా ఏది చేసినా అదే అందరికి ఇష్టం లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈమె మీద కంప్లీట్ గా అందరు కలిసి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. శ్రీజ విషయం వచ్చేసరికి మాత్రం రీతు అండ్ డెమోన్ వీళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ మేము మాట మార్చేసింది, ఒకటి చెప్పి ఇక్కడ ఒకటి చేసింది, మొత్తానికి కంపు చేసేసింది. అండ్ ఇమాన్యుయల్ కూడా చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే నేను కెప్టెన్ అయ్యాను అంటే ఒక్కరోజు కూడా కరెక్ట్ గా లేను, వెంటనే తీసేయడం అనేది కరెక్ట్ కాదు, అప్పటిదాకా రీతుని తీసేస్తా అని చెప్పేసి సడన్ గా మాట మార్చినావు అని చెప్పేసి ఆ మైండ్స్ లో పెట్టుకొని కూడా ఆమెను ఎలిమినేట్ చేసి అంటే నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. ఇలా ఎవరికి వాళ్ళు ఇప్పుడు భరణి చాలా గట్టిగా ప్రోమో ఇస్తే మన డెమోన్ పవన్ ని నెట్టేస్తే కింద పడిపోయాడు, మళ్ళీ లేసారు. ఒక సీన్ లో చూసుకుంటే ఇద్దరు కలిసి కింద పడ్డారు. భరణిని నెట్టేయబోతుంటే మనోడు కూడా కింద పడిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ఉండడం కాదు, ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ సేఫ్ లో ఉండేవాళ్ళు. మనకు తెలిసిన ప్రకారంగా ప్రోమో అనాలిసిస్ ప్రకారంగా నాకు తెలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని నెట్టేయాలి అనుకుంటా. ఒక బజర్ వచ్చినప్పుడు ఒకరిని నెట్టేయాలి, ఇంకో బజర్ వచ్చినప్పుడు ఇంకొకరిని నెట్టేయాలి అన్నట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్ గా. బట్ మీకేమనిపించింది ఏందనేది కింద కామెంట్ చేయండి. నాకైతే అదే సెన్స్ లో అనిపించింది. ఇది కరెక్టా కాదా అని కాదు కానీ సో మొత్తానికి ఆ సెన్స్ అయితే అర్థమైపోతుంది చూడగానే. సో ప్రతి బజర్ కి ఒకరిని కిందికి నెట్టేయాలి, వాళ్ళు నామినేట్ అవుతారు. అలా ఫైనల్ గా ఉన్న వాళ్ళు మాక్సిమం అందరినీ ఉంచే ఛాన్సెస్ ఉంటుందంటే కాదు. ఇందులో కూడా టెస్టులు కూడా ఇవ్వబోతున్నాడు, టెస్టులు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది అనమాట. సో మనకు తెలిసిన ప్రకారంగా అయితే డెమోన్ కూడా నామినేట్ అవ్వబోతున్నాడు. డెమోన్ అండ్ రీతు కూడా నామినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ మన ఫ్లోరా నామినేట్ లో డైరెక్ట్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారు 100% నామినేషన్ లో ఉంటారు. అండ్ శ్రీజ నామినేషన్ లో ఉంటది. ఈసారి నాకెందుకో తనుజ నామినేషన్ లోకి వస్తుంది, భరణి నామినేషన్ లోకి వస్తాడు. సో ఎవరు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది అయితే క్లారిటీగా తెలియదు. బట్ ఇప్పటి వరకు ఇన్ఫో ప్రకారంగా మాక్సిమం 8 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉందంట. 8 or 9 మెంబర్స్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉందంట. ఎందుకంటే ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లు ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. అంటే కెప్టెన్ కాకుండా ఇంకో 2-3 ఉంటారు. మిగతా వాళ్ళు ఆ 2-3లో కూడా మాక్సిమం ఉంటే ఇమాన్యుయల్ నామినేషన్లు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పెద్దగా అందరితో బాగుంటున్నాడు. అండ్ సుమన్ శెట్టి కూడా నామినేషన్లు ఉంటారు. సుమన్ శెట్టిని గుంజి పడేశారు. సుమన్ శెట్టి కూడా నామినేషన్ లో ఉండబోతున్నాడు. ఇలా 8 మెంబర్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అనేది నాకు పర్సనల్ గా ఉంది. అండ్ ఈసారి డబల్ ధమాకా ఉండే ఛాన్సెస్ 95% ఉంది. 95 కాదు 99% ఉందబ్బా. ఇక మొత్తం ముసుగులో గుద్దులాట్లొద్దు. 99% ఈసారి డబల్ ధమాకా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈసారి ఎవరు ఏంటి అనేది, ఎవరి ఓట్ బ్యాంక్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ నామినేషన్ లో ఉండేది మాక్సిమం వీళ్ళే ఉండబోతున్నారు. అంటే సంజన గారు ఫస్ట్ ఫ్లోరా, తర్వాత సంజన గారు, తర్వాత శ్రీజ ఉంటది, అండ్ సుమన్ శెట్టి, అండ్ భరణి, అండ్ తనుజ, మాక్సిమం రీతు, డెమోన్ వీళ్ళు ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. అండ్ దివ్య కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటే దివ్యాన్ కూడా ఛాన్స్ ఉంది. బట్ కన్సిడర్ చేస్తారేమో. కానీ ఇందులో రాముకు ఒక స్పెషల్ పవర్ ఉంది. ఆ రాము స్పెషల్ పవర్ వల్ల ఒకరు సేవ్ అవుతారా, మరి ఇద్దరిని సేవ్ చేస్తారా, లేదు అని అంటే ఉన్న వాళ్ళందరినీ నామినేషన్ లో పెడతారా, మరి ఏందో తెలియదు. సో మొత్తానికి యుద్ధానికి రెడీ అన్నట్టుగా గట్టి కంటెంట్ ఉండబోతుంది. అండ్ రచ్చ రంబోలా ఉంటది. సో ఖచ్చితంగా చూడండి ఏం జరగబోతుంది అనేది. సో ఖచ్చితంగా నాకెందుకో అనిపిస్తుంది ఈసారి మాత్రం ఖచ్చితంగా చాలా మందిని నామినేషన్ లో తీసుకురావడానికి ఈ టాస్క్ పెట్టాడా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.